తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బెదిరింపులు కలకలం రేపాయి. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు పరపాటిగా మారాయి. ఈ క్రమంలోనే మచిలీపట్నం, ములుగు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కోర్టు ఆవరణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మెయిల్ పంపిన అగాంతకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మచిలీపట్నంలో ప్రధాన జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టారని చెప్పి ఒక మెయిల్ రావడం వల్ల ఈ రోజున న్యాయమూర్తులు అందరూ బయటికి రావడం జరిగింది. న్యాయవాదులు, కక్షిదారులు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. మరి ఆ మెయిల్ బాంబు ఎక్కడుందనేది సెర్చ్ చేయడం కోసం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అంతా కూడా వచ్చి అన్ని కోర్టు ప్రాంగణంలో అన్నీ కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండించాలి. కొన్ని చోట్ల ఈ ఫేక్ మెయిల్స్ వస్తున్నాయి బాంబుల గురించి. అటువంటి ముద్దాయిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించినట్టయితే ఇటువంటి పనులకు డిస్టర్బెన్స్ ఉండదు. ఆకతాయి చేసే పనుల వల్ల కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం అవుతుంది. న్యాయస్థానాల్లో బాంబు ప్రయోగం అనేది సరైనటువంటి చర్య కాదు. దీన్ని మేము న్యాయవాదులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా మచిలీపట్నం ఈరోజు అన్ని కోర్టులో కూడా కేసులు వాయిదాలు వేసి కక్షిదారులని, న్యాయవాదులు అందరూ కూడా బయటికి పంపించి తనిఖీ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా క్షుణ్ణంగా డోర్ టు డోర్ నిర్వహిస్తున్నారు. న్యాయమూర్తులు అందరూ కూడా బయట ఉన్నారు. దీని మీద తక్షణమే సరైన చర్య తీసుకోవడం కూడా మేము న్యాయవాదులు కోరుతున్నాం.